Good afternoon, everybody. Dear students, BA ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఎలెక్టివ్ సబ్జెక్టుగా ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్ ఉంది మనకు. కాబట్టి ఆ సబ్జెక్ట్ గురించి ఈ సెమిస్టర్ మొత్తం మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ ఎకానమీ పోయే ముందు ఎకానమీ అంటే ఏమిటి? ఇది బేసిక్ క్వశ్చన్. ఇది ఎకానమీ అనేది ఏ దేశానికైనా ఎకానమీ ఉంటుంది. అది ఇండియన్ ఎకానమీ కావచ్చు, అమెరికన్ ఎకానమీ కావచ్చు, పాకిస్తాన్ ఎకానమీ కావచ్చు. ప్రతి దేశానికి ఒక ఎకానమీ ఉంటుంది. ఎకానమీ లేకుండా ఏ దేశం ఉండదు. కాబట్టి ఎకానమీ అంటే ఏంటి అనేది ఫస్ట్ ప్రశ్న. ఎకానమీలో 3 రంగాలు ప్రధానంగా ఉంటాయి. 3 సెక్టార్స్. అది ఫస్ట్ రంగం, దాన్ని ప్రైమరీ సెక్టార్ అంటాం మనం. అది అగ్రికల్చర్ సెక్టార్, అంటే వ్యవసాయ రంగం. రెండోది సెకండరీ సెక్టార్ అంటాం మనం, అంటే ఇండస్ట్రియల్ సెక్టార్. ఇది సెకండరీ సెక్టార్ అంటాం. మూడోది సర్వీస్ సెక్టార్ ఆర్ టెరిషరీ సెక్టార్ అంటాం, అంటే సేవా రంగము. ఎకానమీలో ఈ 3 రంగాలు అనేవి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. అంటే ఒక రంగము ఇంకో రంగంతో సంబంధం కలిగి ఉంటాయి. సంబంధం కలిగి ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగాన్ని ప్రధానంగా సెక్టారు అని అంటున్నాం, అంటే పునాది రంగము అని అంటున్నాం. ఎందుకు పారిశ్రామిక సేవా రంగాల్ని కాకుండా వ్యవసాయ రంగాన్ని ఎందుకు పునాది రంగం అని అంటున్నాం అనేది ఇంపార్టెంట్ ప్రశ్న. అంటే ఆ రంగం యొక్క ఇంపార్టెన్స్ మనకు అర్థం కావాలంటే ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రపంచంలో సేవా రంగాలు, పారిశ్రామిక రంగాలు ప్రారంభం కానప్పుడు ఉన్నది ఒకే ఒక రంగం, అది వ్యవసాయ రంగం మాత్రమే. వ్యవసాయ రంగం మొత్తం మానవ సమాజానికి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో, ఒక మనిషి జీవించాలంటే ప్రధానంగా మనం ఏం కావాలి అన్నప్పుడు ఆహారం కావాలని అంటాం మనం. అది ఫస్ట్ నీడ్. అది ఆహారం కావాలన్నప్పుడు ఆ ఆహారం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే వ్యవసాయ రంగం నుండి మానవ సమాజానికి కావాల్సినటువంటి ఆహారం మొత్తం కూడా అక్కడ ఉత్పత్తి అవుతుంది. అది కాబట్టి అది వ్యవసాయ రంగము, ప్రైమరీ రంగం అని అంటున్నటువంటి ఒక అంశం. మానవ సమాజం మనుగడ కొనసాగించాలంటే పారిశ్రామిక రంగం లేకపోయినా, సేవా రంగం లేకపోయినా కూడా నడుస్తుంది. కానీ వ్యవసాయ రంగం లేకుండా ఏ మానవ సమాజం కానీ, ఏ దేశం కానీ తన మనుగడను కొనసాగించలేదు. ఎందుకంటే మానవులు జీవించాలంటే ఆహారం అనేది అవసరం కాబట్టి ఆ ఆహారం అనేది వ్యవసాయ రంగం నుండే ఉత్పత్తి అవుతుంది. కాబట్టి దాన్ని ప్రైమరీ సెక్టార్ అని మనము అంటున్నాం. ఇదొక ఆస్పెక్ట్. రెండోది సెకండ్ సెక్టార్ మనకు ఇండస్ట్రియల్ సెక్టార్. పారిశ్రామిక రంగానికి కావలసినటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ ముడి సరుకులు కావాలంటే అవి ఏ రంగం సప్లై చేస్తుంది దానికి అంటే
వ్యవసాయ రంగమే పారిశ్రామిక రంగానికి కావాల్సినటువంటి ముడి సరుకుల్ని సప్లై చేస్తుంది. ఉదాహరణకు జూట్ పరిశ్రమ, ఆ జూట్ పరిశ్రమకు కావాల్సినటువంటి ఆ జనపనార ఏదైతే ఉంటుందో అది ఎక్కడి నుంచి రావాలి మనకు అంటే వ్యవసాయ రంగం నుంచి రావాలి. ఒకటి. రెండోది కాటన్ ఇండస్ట్రీ అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ. టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనకు బట్టలు తయారవుతాయి. అంటే మనం ఏవైతే ఇవాళ అందరం రకరకాల డ్రెస్సులు వాడుతున్నామో ఆ డ్రెస్సులు మొత్తం కూడా తయారయ్యేది ఎక్కడంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటది? కాటన్, పత్తి. ఆ రా మెటీరియల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే వ్యవసాయ రంగంలో పత్తి పండించడం ద్వారా మాత్రమే మనకు కాటన్ అనేది లభిస్తుంది. కాబట్టి కాటన్ ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే వ్యవసాయ రంగంలో పత్తి అనేది పంట లభ్యం కాకుండా కాటన్ ఇండస్ట్రీ అనేది డెవలప్ కాదు. ఇది రెండో అంశం. అట్లానే షుగర్ కేన్, షుగర్, చక్కెర పరిశ్రమ. చక్కెర పరిశ్రమ, చక్కెర ఏది మనకు మనకు కావాలో ఆ చక్కెర ఉత్పత్తి చేయాలంటే దానికి కావాల్సినటువంటి షుగర్ కేన్ అది ఎక్కడి నుంచి వస్తుంది మనకు? వ్యవసాయ రంగం నుంచి రావాలి. కాబట్టి వ్యవసాయ రంగంలో చెరుకు పంట పండియటం వల్లనే రావాల్సిన షుగర్ కేన్ వస్తుంది. కాబట్టి చక్కెర పరిశ్రమ అనేది వ్యవసాయ రంగం మీదనే ఆధారపడుతుంది. ఈ రకంగా మనం ఏది చూసినా కూడా అంటే ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఆహార సంబంధమైనటువంటి పదార్థాలు ఏవైతే మనకు ఉన్నాయో ఆ ఇండస్ట్రీ ఏదైతే దాని బేస్ మీద ఇండస్ట్రీ ఆధారపడుతుందో ఆ ఇండస్ట్రీ మొత్తం కూడా వ్యవసాయ రంగం నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తుల మీద ఆధారపడి మాత్రమే పారిశ్రామిక రంగంలో ఈ పరిశ్రమలు తమ ఉత్పత్తుల్ని కొనసాగిస్తాయి. కాబట్టి వ్యవసాయ రంగం అభివృద్ధి కాకుండా వ్యవసాయ రంగంలో ఈ రకమైన ఉత్పత్తులు జరగకుండా పారిశ్రామిక రంగానికి కావాల్సినటువంటి అభివృద్ధి కూడా జరగదు అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది. అది ఒక రీజన్. రెండోది వ్యవసాయ రంగం యొక్క ఇంపార్టెన్స్. పారిశ్రామిక రంగానికి వ్యవసాయ రంగానికి సంబంధం మాట్లాడుతున్నప్పుడు పారిశ్రామిక ఉత్పత్తులకు కావలసినటువంటి మార్కెట్ కూడా వ్యవసాయ రంగమే కల్పించాలి. ఇవాళ ఇండియాను మనం ఉదాహరణ తీసుకుంటే ఈనాటికి కూడా భారతదేశంలో దాదాపుగా 49% పీపుల్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. అంటే మన వ్యవసాయ రంగం ఇప్పటికి కూడా దాదాపుగా 50% ప్రజలకు ఉపాధిని కల్పిస్తుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో అభివృద్ధి కావటం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే 50% ప్రజలు ఉన్నారో వాళ్లకు ఆహార పదార్థాలే కాకుండా ఆహారేతర ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు తీరే వాళ్ళు మార్కెట్లో సరుకులను కొనుక్కోవాలంటే కూడా వ్యవసాయ రంగం అభివృద్ధి అయితేనే, వ్యవసాయ రంగంలో ఆ రకమైన ఒక ఇన్కమ్ జనరేట్ అయితేనే ఆ జనరేటెడ్ ఇన్కమ్ పారిశ్రామిక రంగ వస్తువులకు కావాల్సిన డిమాండ్ను క్రియేట్ చేస్తుంది. సో ఈ రకంగా చూసినప్పుడు ఏంటంటే ఎకానమీలో వ్యవసాయ రంగాన్ని మనం ఎందుకు ప్రాథమిక రంగంగా అంటున్నామంటే ఇది దాని యొక్క ఇంపార్టెన్స్. కాబట్టి ఇది ఏ దేశానికైనా ఇది ఒక జనరల్ గా ఉన్నటువంటి ఒక కండిషన్. ఇది అంటే ఒక ఎకానమీలో వ్యవసాయ రంగము ఉన్నప్పుడు ఆ వ్యవసాయ రంగం ఏ రకంగా ఆ ఎకానమీకి కావాల్సినటువంటి ఒక సపోర్ట్ని లేదా అది ప్రాథమిక రంగంగా ఉంటుంది అని చెప్పడానికి మనకు వ్యవసాయ రంగం గురించి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం.
ఇది ఒకటి గురించి. ఎకానమీలో రెండవ రంగం ఏంటంటే పారిశ్రామిక రంగము, అంటే ఇండస్ట్రియల్ సెక్టర్. ఇది రెండవ రంగం. ఎప్పుడైతే ఇంగ్లాండ్లో 17th సెంచరీలో పారిశ్రామిక విప్లవము జరిగిన తర్వాత పారిశ్రామిక రంగం అనేది ఒక ఆధునిక రంగంగా ముందుకొచ్చింది ప్రపంచంలో. ఒక మాట చెప్పాలంటే అభివృద్ధి, డెవలప్మెంట్ అనేటటువంటి ఒక డెఫినేషన్ కానీ, ఒక కాన్సెప్ట్ ఏవైతే డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ కి పునాది మొత్తం కూడా ఎక్కడి నుంచి మనకు ఏర్పడదంటే ప్రపంచంలో మొదటిసారిగా పారిశ్రామిక విప్లవం విజయవంతమైన తర్వాత మాత్రమే ఈ కాన్సెప్ట్ అనేది వచ్చింది. అందుకే ఎకానమిస్టులు వాట్ ఈస్ డెవలప్మెంట్ అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే డెవలప్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇండస్ట్రియలైజేషన్ అని అన్నారు. అంటే అభివృద్ధి అంటే ఏమిటి అంటే పారిశ్రామికీకరణనే అభివృద్ధి అని అంటాము అని ఆ డెఫినేషన్ చెప్పబడింది. బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ అభివృద్ధి అనేటటువంటి క్వశ్చన్ అప్పుడు మన ఒక ఐడియాలజికల్ కానీ ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆ డిబేటు అంతకుముందు లేదు. కాబట్టి ఇవాళ డెవలప్డ్ ఎకానమీస్, డెవలపింగ్ ఎకానమీస్, అండర్ డెవలప్డ్ ఎకానమీస్ అని ఏవైతే మన ఈ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ మనం చెప్తా ఉన్నామో ఈ కాన్సెప్ట్స్ అన్నిటికి కూడా అటువంటి ఒక బేస్ పునాది ఎక్కడి నుంచి మనకు ప్రారంభమైందంటే అది పారిశ్రామికీకరణ నుంచే మనకు ఈ రకమైన డెవలప్మెంట్ కాన్సెప్ట్ అనేవి మనకు స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఈ రకం చూసినప్పుడు డెవలప్మెంట్ కి ప్రధానంగా ఏమి ఇవాళ మన సమాజానికి కావాలి అన్నప్పుడు పారిశ్రామికంగా ఏ దేశమైతే అడ్వాన్స్ అవుతుందో ఆ అడ్వాన్స్ యొక్క స్థాయిని బట్టి ఆ దేశం యొక్క అభివృద్ధి అనేది నిర్ణయం అవుతుంది. కాబట్టి ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది నవేడేస్ మోడర్న్ డేస్ లో చాలా ఒక డెవలప్మెంట్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది పారిశ్రామికీకరణ దానికి ఉంది. అఫ్ కోర్స్ ఇందాక ముందు చెప్పినట్టుగా పారిశ్రామిక రంగం అభివృద్ధి కావాలంటే వ్యవసాయ రంగం ముందు అభివృద్ధి కావాలి. వ్యవసాయ రంగం నుంచి ముడి సరుకులు పారిశ్రామిక రంగానికి సప్లై కావాలి. అదే సమయంలో పారిశ్రామిక వస్తువులకు వ్యవసాయ రంగము డిమాండ్ క్రియేట్ చేయాలి. దాంతో పాటుగా ఇంపార్టెంట్ అంశం ఉంది. పారిశ్రామిక రంగానికి కావలసినటువంటి ఏదైతే క్యాపిటల్ అంటే మూలధనం, అక్యుములేషన్ క్యాపిటల్ అంటాం మనం. ఫస్ట్ ఈ అక్యుములేషన్ క్యాపిటల్ కూడా వ్యవసాయ రంగంలో ఏదైతే సర్ప్లస్ ప్రారంభమైందో ఆ సర్ప్లస్ అనేదే పారిశ్రామిక రంగం యొక్క క్యాపిటల్ గా తర్వాత కన్వర్షన్ జరిగి అది పారిశ్రామిక రంగ అభివృద్ధికి దారితీసింది. కాబట్టి సో సెకండ్ సెక్టార్ ఏదైతే ఉంటుందో పారిశ్రామిక సెక్టారు అది కంప్లీట్ గా వ్యవసాయ రంగం యొక్క పునాదులపైనే ఆ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇది ఏ దేశానికి ఉన్నటువంటి ఒక దాని చరిత్ర, దాని ఫినామినా అది. కాబట్టి ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా, ఆ దేశం యొక్క అభివృద్ధి స్థాయి ఏమిటి అనే దాన్ని ఒక పారామీటర్గా మనం తీసుకున్నప్పుడు ఆ దేశంలో పారిశ్రామిక రంగం యొక్క స్థాయిని బట్టే ఆ దేశం యొక్క అభివృద్ధి అనేది ఆధారపడుతుంది. కాబట్టి ఇది రెండవ సెక్టార్ యొక్క విషయం. రైట్. ఎకానమీలో మనం చెప్పుకున్నాం. ఎకానమీలో థర్డ్ సెక్టార్ ఏంటంటే సేవా రంగం.
ఇవాళ సేవా రంగం అనేది ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా డెవలప్డ్ అయినటువంటి ప్రపంచ దేశాల్లో ఆ జీడిపిలో మేజర్ గా డామినెంట్ షేర్ ఇవ్వాలి ఏంటంటే ప్రపంచంలో సర్వీస్ సెక్టార్. 17th సెంచరీ 18th సెంచరీ మొత్తం ప్రపంచం మొత్తం కూడా మనకు ప్రధానంగా పారిశ్రామిక ఇండస్ట్రియలైజేషన్ ప్రధానంగా ఆ రంగాల యొక్క డామినెంట్ కొనసాగితే 19th సెంచరీ 20th సెంచరీ నాటికి ప్రపంచంలో ఈ డెవలప్మెంట్ లో షిఫ్టింగ్ అని జరిగింది. ఆ షిఫ్టింగ్ లో వచ్చిన మార్పులో భాగంగా జీడిపిలో ఈ సేవా రంగం యొక్క ప్రపోర్షన్ అనేది డామినెంట్ గా పెరిగింది. ఈవెన్ ఇండియన్ ఎకానమీలో కూడా దాదాపుగా 60% జీడిపిలో సేవా రంగం వాటా కలిగి ఉంది. ఇన్కమ్ ఆస్పెక్ట్ చూసినట్లయితే అంటే ఇవాళ డెవలప్మెంట్ అన్నప్పుడు ఒకప్పుడు పారిశ్రామికరణే మనకు సూచిగా ఉన్నప్పటికీ ఇవాళ ఆధునిక డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే మనము అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ ఇంకా ఏమైనా కావచ్చు, అన్ని దేశాల్లో ఇవాళ ఆ జీడిపిలో ఎకానమీలో డామినెంట్ సెక్టారు ఇవాళ ఏంటంటే సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్ అంటే ఏమిటి అంటే ఆర్థిక వ్యవస్థలో సేవలు ఏవైతే ఉన్నాయో అంటే పారిశ్రామిక రంగానికి కావాల్సిన సేవలు కానీ, తర్వాత ఇతర రంగాల సేవలు కానీ, ఆ సేవలన్నింటిని కూడా ఇవాళ సేవా రంగం అనేది క్రియేట్ చేస్తూ ఉంది. మనకు తెలిసి హెల్త్, ఎడ్యుకేషన్ అనేది మనకు సేవా రంగంలో భాగంగా చూస్తున్నాం. హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్. సో ఇలాంటి ఏవైతే మనకు ఆ రంగాలు ఉన్నాయో ఈ మొత్తం కూడా సేవా రంగంలో భాగంగా ఉన్నాయి. సో ఇంకా సేవా రంగంలో ఎస్పెషల్లీ సాఫ్ట్వేరు టెక్నాలజీ అడ్వాన్స్ అయిన తర్వాత ఐటీ సెక్టార్ అనేది ఇవాళ ఒక డామినెంట్ సెక్టార్గా దీంట్లో మనకు కనబడుతూ ఉంది. ఐటీ సెక్టార్ నుంచి పెద్ద ఎత్తున సేవలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం నుంచి ఎక్కడికైనా, ఏ దేశం నుండి ఎక్కడి నుంచి అయినా కానీ ఆ రంగంలో సేవలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఎకానమీ అన్నప్పుడు వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, ఈ 3 రంగాలు ఉంటాయనేది విద్యార్థులుగా మీ దృష్టిలో ఉండాలి. ఇండియన్ ఎకానమీ మనం స్టడీ చేస్తున్నామంటే ఇండియన్ ఎకానమీలో ఈ 3 రంగాల యొక్క పర్ఫార్మెన్స్ అండ్ పొజిషన్ ఏ రకంగా ఉంది అనేది మనం స్టడీ చేయటమే మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి స్టడీ చేయటంగా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇండియన్ ఎకానమీలో వ్యవసాయ రంగం యొక్క పరిస్థితి ఏంటి, పారిశ్రామిక రంగం యొక్క పరిస్థితి ఏంటి, సేవా రంగం యొక్క పరిస్థితి ఏంటి, జీడిపిలో వాటి యొక్క షేరింగ్ ఎలా ఉంది, ఏ రకంగా అవి జీడిపిలో వాటి యొక్క ఎకానమీలో కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంది అనేది వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పరంగా ఈ 3 రంగాలు జీడిపిలో వాటి కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉంది అనేది కూడా సెకండరీ ఆస్పెక్ట్. సో కాబట్టి ఈ యొక్క కాంట్రిబ్యూషన్ బట్టే మనము ఆ దేశం యొక్క ఎకానమీ యొక్క పరిస్థితిని, అది డెవలపింగ్ ఎకానమీయా, అండర్ డెవలపింగ్ ఎకానమీయా లేదా డెవలప్డ్ ఎకానమీ అనే దాన్ని మనము ప్రపంచవ్యాప్తంగా అసెస్ చేస్తాం. కాబట్టి బిఏ సంబంధించినటువంటి విద్యార్థులుగా, ఎకనామిక్స్ విద్యార్థులుగా
ఈ 3 అంశాల మీద మనం నిర్దిష్టంగా స్టడీ చేయాల్సి ఉంది. ఈ సెమిస్టర్లో మీకు ఇండియన్ ఎకానమీలో భాగంగా ఈ సెమిస్టర్లో మొత్తం మీకు 3 మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ 3 మాడ్యూల్స్ లో ప్రధానంగా ఓవరాల్ గా ఇండియన్ ఎకానమీ అనేది ఫస్ట్ మాడ్యూల్లో ఓవరాల్ గా ఇండియన్ ఎకానమీ యొక్క పొజిషన్ ఏమిటి అనేది మనకు దాంట్లో ఉంటుంది. దాంట్లోనే మనకు వ్యవసాయ రంగం గురించి ప్రైమరీ సెక్టర్ ఏదైతే ఉందో వ్యవసాయ రంగం యొక్క పరిస్థితి ఏంటి అనేది మొత్తం కూడా దాంట్లో చూస్తాం. సెకండ్ మాడ్యూల్లో ఇండస్ట్రియల్ ఎకానమీలో భారతదేశం యొక్క ఇండస్ట్రియల్ యొక్క సెక్టార్ యొక్క కండిషన్ కానీ పొజిషన్ కానీ దాని పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉందనే దాని మీద మనం ఆ సెకండ్ మాడ్యూల్లో చూస్తాం. థర్డ్ మాడ్యూల్లో సేవా రంగం యొక్క మొత్తం పర్ఫార్మెన్స్ కానీ దాని యొక్క కండిషన్ కానీ దాంట్లో మనం స్టడీ చేస్తాం. కాబట్టి మనం ఫస్ట్ మాడ్యూల్ నుంచి మనం ప్రారంభించినట్లయితే సో ఫస్ట్ మాడ్యూల్లో మనకు ఎకానమీ యొక్క ఓవర్ అవుట్లుక్ సంబంధించి ఫస్ట్ మనకున్నటువంటి లెసన్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ at the time of independence అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియన్ ఎకానమీ అంటే మనకు ఇండిపెండెన్స్ స్టార్ట్ అవుతుంది. బిఫోర్ ఇండిపెండెన్స్ యొక్క కండిషన్ చెప్పుకున్న తర్వాత ఇండిపెండెన్స్ నుంచి మన దేశం యొక్క ఎకానమీ అనేది ఏ రకంగా అది దాని యొక్క కండిషన్ ఉందని మనం స్టడీ చేస్తాం. కాబట్టి బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియన్ ఎకానమీ యొక్క పొజిషన్ ఏమిటి అనేది మనకు ఫస్ట్ చాప్టర్. ఆ చాప్టర్ సంబంధించినటువంటి విషయాల్ని నెక్స్ట్ క్లాస్లో మీకు వివరిస్తాను. సో ఈరోజు ఈ క్లాస్ మనకు ప్రధానంగా ఎకానమీ అంటే ఏమిటి, ఎకానమీలో ఏ రంగాలు ఉంటాయి, ఆ రంగాల మధ్య ఉన్నటువంటి రిలేషన్ సంబంధం అనేది ఎలా ఉంటుంది, సో ఆ రంగాలు జీడిపిలో ఇన్కమ్ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా వాటి యొక్క కండిషన్ ఎలా ఉంటుంది అనేది ఒక ఓవరాల్ అవుట్లుక్ మాత్రమే ఈరోజు క్లాస్లో మీకు ఇచ్చాను. సో రేపటి క్లాస్లో మనం చాప్టర్ వైజ్గా సిలబస్లో ఉన్నటువంటి చాప్టర్ వైజ్గా మనం ఫాలో అవుదాం. రేపటి క్లాస్లో ఏంటంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియన్ ఎకానమీ అనేటటువంటి చాప్టర్ని రేపు మీ క్లాస్లో తెలియజేస్తాను. ఇవాటి మట్టికి ఇదే మీ క్లాసుగా ఉంది మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ.